ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబా గారి ఈరోజుటి సందేశం. బాబా గారు ఇలా అంటున్నారు: తల్లి, నీ కోరిక తీరే మంత్రం చెప్తాను వినమ్మా. కానీ ముందుగా నీ మనసు ప్రశాంతంగా ఉంచు బిడ్డ. ఇది సాధారణ మాట కాదు, ఇది నీ జీవితం మార్చే సాయి సందేశం అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ కోరిక తీరే మంత్రం చెప్తాను వినమ్మా అంటున్నారు బాబాగారు. నీ కోరిక గురించి నాకు తెలుసు తల్లి. తల్లి, నువ్వు ఎవరికీ చెప్పకపోయినా నీ హృదయంలో దాచుకున్న ఒక కోరిక ఉంది. అది చిన్న కోరిక కాదు, అది నీ జీవితాన్ని మార్చే కోరిక. నువ్వు ఎన్నో రోజులుగా ఆ కోరిక కోసం ఎదురు చూస్తున్నావు. కొన్నిసార్లు ఆశ పెరిగింది, కొన్నిసార్లు నిరాశ వచ్చి కూర్చుంది. కానీ విను తల్లి, నీ కోరిక ఆలస్యమవుతుంది కానీ ఎప్పటికీ ఆగిపోదు. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా తల్లి? నువ్వు అనుకుంటున్నావు, నేను ఎంత ప్రార్థనలు చేస్తున్నా ఎందుకు జరగడం లేదు. కానీ కారణం ఒక్కటే, సరైన సమయం ఇంకా రాలేదు. నీ కోరిక నెరవేరే సమయం దేవుడు నిర్ణయించిన సమయానికే జరుగుతుంది. నువ్వు త్వరగా కోరుకుంటున్నావు, కానీ నేను నీకు సరైన సమయానికే ఇస్తాను అంటున్నారు బాబాగారు. ఇప్పుడు విను నీ కోరిక తీరే మంత్రం. తల్లి, ఈ మంత్రం సాధారణ మంత్రం కాదు, ఇది భక్తితో చెప్పాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఓం సాయిరామ్ అని 108 సార్లు జపించు. నీ హృదయంతో, నీ నమ్మకంతో. ఈ మంత్రం నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. ఈ మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసా తల్లి? నీ మనసులో ఉన్న భయం తొలగుతుంది, నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, నీలో ఒక కొత్త నమ్మకం వస్తుంది. ఈ నమ్మకమే నీ కోరిక నెరవేరే మార్గాన్ని తెరుస్తుంది. నీకు వచ్చే ఒక సంకేతం. తల్లి, ఈ మంత్రం జపించడం మొదలుపెట్టిన 3 రోజుల్లో నీకు ఒక ప్రత్యేకమైన సంకేతం కనిపిస్తుంది. ఒక కళ, ఒక మాట లేదా ఒక సంఘటన. అది యాదృచ్ఛికం కాదు, అది నీకు నేను ఇచ్చే సమాధానం. నీ చుట్టూ ఉన్న అడ్డంకులు తొలగుతాయి తల్లి. నీ కోరిక నెరవేరకుండా అడ్డుకుంటున్న కొన్ని శక్తులు ఉన్నాయి. ఇంత నెగిటివ్ ఎనర్జీ, కొంతమంది అసూయపడే వ్యక్తులు. కానీ ఈ మంత్రం వల్ల అవన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. నీ దారి క్లియర్ అవుతుంది. నీకు రావాల్సిన వ్యక్తి గురించి చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, నీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి రావాల్సి ఉంది. అతను నీకు సహాయం చేస్తాడు, నీ కోరిక నెరవేరడానికి కారణమవుతాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉండాలి. అతన్ని గుర్తించాలి, అతని మాటలను అర్థం చేసుకోవాలి. నీ పరీక్ష గురించి నీకు తెలుసా తల్లి? తల్లి, నీ కోరిక నెరవేరే ముందు ఒక చిన్న పరీక్ష వస్తుంది. అది నీ సహనాన్ని పరీక్షిస్తుంది, నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది. ఆ సమయంలో నువ్వు విరగకూడదు, నువ్వు నమ్మకం కోల్పోవద్దు. అప్పుడు నువ్వు గెలుస్తావు. నీ మనసులో ఉన్న సందేహం ఏంటో తెలుసా తల్లి? తల్లి, నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇది నిజంగా పనిచేస్తుందా? అవును తల్లి, నువ్వు నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుంది. నీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను తల్లి. ఈ రోజు నుంచి ప్రతి గురువారం ఒక పసుపు దీపం వెలిగించు, ఒక చిన్న నైవేద్యం పెట్టు. ఇది నీకు శుభ ఫలితాలు ఇస్తుంది. నీ కోరిక నెరవేరే సంకేతం తల్లి. నీ కోరిక నెరవేరబోతుంది. నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీకు అనుకోకుండా ఆనందం వస్తుంది. అది ఒక సంకేతం. నీ కోరిక దగ్గరలోనే ఉంది. నీకు ఒక చివరి హెచ్చరిక ఇస్తున్నాను తల్లి. నీ కోరిక గురించి అందరికీ చెప్పవద్దు. నీ ప్లాన్లు గోప్యంగా ఉంచు. ఎందుకంటే కొందరు నీ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. నీకు చివరి ఆశీర్వాదం. ఈ మంత్రం నీ జీవితాన్ని మారుస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు, నువ్వు ఆగిపోవద్దు తల్లి. ఈ సందేశం నీకు యాదృచ్ఛికంగా రాలేదు, ఇది నీకు రావాల్సిందే వచ్చింది. ఇది ఒక అవకాశం, నీ జీవితం మార్చుకునే అవకాశం. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి. నీ ఆలోచనలే నీ భవిష్యత్తు తల్లి. తల్లి, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం ముందుగా నీ ఆలోచనలో పుట్టుతుంది. నువ్వు ఎప్పుడూ భయంతో ఆలోచిస్తే నీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. నువ్వు నమ్మకంతో ఆలోచిస్తే నీ జీవితంలో అవకాశాలు వస్తాయి. అందుకే ఈ రోజు నుంచి నీ ఆలోచనలు మార్చు తల్లి. నీ కోరిక ఎందుకు
ఇంకా నిలిచిపోయిందో తెలుసా తల్లి? తల్లి నీ కోరిక నెరవేరకుండా అడ్డుకుంటుంది బయట పరిస్థితి కాదు, నీలో ఉన్న ఒక చిన్న సందేహం. నువ్వు బయటకి నాకు నమ్మకం ఉంది అనుకుంటావు, కానీ లోపల మాత్రం ఇది నిజంగా జరుగుతుందా అనే అనుమానం ఉంది. అదే అడ్డంకి. అందుకే నీలోని ఈ సందేహాన్ని తొలగించు, పూర్తిగా నమ్మకం పెట్టుకో. నీ జీవితంలోకి వస్తున్న శుభ సమయం ఏంటో తెలుసా తల్లి? ఇప్పటి వరకు నీకు కష్టకాలం నడిచింది, కానీ ఇప్పుడు శుభకాలం మొదలవబోతుంది. ఈ మార్పు ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా వస్తుంది. చిన్న చిన్న మంచి విషయాలు మొదలవుతాయి, నీకు ఆనందం కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఇవి సంకేతాలు. ఈ 7 రోజుల రహస్యం తల్లి. ఈ రోజు నుంచి వచ్చే 7 రోజులు నీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈ 7 రోజుల్లో నువ్వు చేసే పనులు, నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే ఆలోచించి మాట్లాడు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకో. నీలో ఒక శక్తి ఉంది తల్లి. తల్లి, నువ్వు ఎప్పుడూ బయట సహాయం కోసం ఎదురు చూస్తున్నావు. ఎవరైనా వచ్చి నా సమస్య తీర్చాలి అని అనుకుంటున్నావు, కానీ నిజం ఏమిటంటే నీ సమస్యలను పరిష్కరించే శక్తి నీలోనే ఉంది. నేను నీకు దారి చూపిస్తాను, కానీ నడవలసింది నువ్వే. నీ కోరిక తీరే దారి ఎలా ఉంటుందో తెలుసా తల్లి? నీ కోరిక ఒక్కసారిగా నెరవేరదు. మొదట ఒక అవకాశం వస్తుంది, తర్వాత ఒక మార్గం కనిపిస్తుంది, తర్వాత ఫలితం వస్తుంది. ఇది ఒక ప్రయాణం, అందుకే తొందరపడవద్దు, మధ్యలో ఆగిపోవద్దు. నీకు వచ్చే ఒక చిన్న పరీక్ష ఏంటో తెలుసా తల్లి? నీ కోరిక దగ్గర పడుతున్నప్పుడు ఒక చిన్న సమస్య వస్తుంది. అది నీకు భయపెట్టడానికే కాదు, నీ నమ్మకాన్ని పరీక్షించడానికి. ఆ సమయంలో నువ్వు వెనక్కి తగ్గకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నీ చుట్టూ ఉన్న ఎనర్జీ గురించి తల్లి, నీ చుట్టూ ఉన్న ఎనర్జీ చాలా ప్రభావితం చూపుతుంది. నెగిటివ్ ఎనర్జీలతో ఉండే నీ ఆలోచనలు కూడా నెగిటివ్ అవుతాయి. పాజిటివ్ వ్యక్తులతో ఉండే నీ జీవితం కూడా పాజిటివ్ అవుతుంది. అందుకే ఎవరి దగ్గర ఉండాలో జాగ్రత్తగా ఎంచుకో. నీకు వచ్చే ఆర్థిక మార్పు ఏంటో తెలుసా తల్లి? నీకు డబ్బు సంబంధమైన సమస్యలు ఉన్నాయి, కానీ విను, త్వరలోనే ఒక కొత్త ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది చిన్నదిగా మొదలవుతుంది, కానీ తర్వాత పెరుగుతుంది. అందుకే వచ్చిన అవకాశాన్ని వదిలేయొద్దు. నీ ఆరోగ్యం గురించి ఒక సూచన తల్లి. నువ్వు నీ ఆరోగ్యం గురించి కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నావు. నిద్ర సరిగ్గా లేదు, ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదు. ఇది నీ శక్తిని తగ్గిస్తుంది. అందుకే నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. నీకు ఒక గోప్యమైన రహస్యం చెప్తాను తల్లి. నీ జీవితంలో ఒక విషయం చాలా త్వరలో మారబోతుంది. అది నీకు ఇప్పుడే కనిపించదు, కానీ అది జరుగుతుంది. ఈ మార్పు నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నీకు చెప్పే ఒక ముఖ్యమైన పని ఏంటో తెలుసా తల్లి? ఈ రోజు నుంచి 5 రోజులు ప్రతి ఉదయం నీ గుండె మీద చేయి పెట్టి నేను గెలుస్తాను అని 11 సార్లు చెప్పు. ఇది నీలో నమ్మకాన్ని పెంచుతుంది. నీ ప్రేమ జీవితంపై ఒక సందేశం తల్లి. నీ హృదయం చాలా సున్నితంగా ఉంది. నువ్వు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారిని పూర్తిగా నమ్ముతావు, కానీ అందరూ నీలా ఉండరు. అందుకే జాగ్రత్తగా ఉండి నీ హృదయాన్ని రక్షించు. నీ విజయానికి దగ్గరలోనే ఉన్నావు తల్లి. నువ్వు అనుకుంటున్నావు ఇంకా చాలా దూరం ఉంది అని, కానీ నిజం ఏమిటంటే నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావు. ఇప్పుడు ఆగిపోతే ఇప్పటి వరకు చేసిన కష్టం వృధా అవుతుంది. అందుకే ఇంకొంచెం ప్రయత్నించు తల్లి. నీ కోరిక తీరే సమయం దగ్గరలో ఉంది. నీ జీవితం మారబోతుంది, కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు, నువ్వు ఆగిపోవద్దు తల్లి. ఈ సందేశం నీకు ఒక మార్గం చూపించడానికి వచ్చింది. నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతోనే ఉన్నాను. నీ కోరిక నెరవేరుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు బాబాగారి నుండి ఎటువంటి సందేశాలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.